మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరున ఈ ఉదయకాలము దేవుని వాక్యం వింటున్న ప్రతి వారికి వందనాలు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఆయన కోరుకున్నారు. ఆయన మనల్ని తన స్వరూపంలో చేసుకొని ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కానీ మనము మన స్థితి అభివృద్ధి పొందే విధంగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. మనం ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఫలించుట అనగా ఏంటంటే ఆదికాండం 1:28 వచనంలో నుంచి హవ్వ ఆదాములను ఫలించాలని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళని సృష్టించి వారిని ఆశీర్వదించారు. ఎవరైనా ఇంకా నేను ఫలించడం లేదు, నా జీవితం బాగోలేదని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దేవుడు మన మీద ఫలించే ఆశీర్వాదకరమైన ఆశీర్వచనాన్ని మన మీద ఉంచారు. అదేవిధంగా ఇస్సాకు కూడా నూరంతలుగా ఫలించేలా దేవుడు అభివృద్ధి చేశారు. దేవుడు అబ్రహామును కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రతి మనిషికి ఇవ్వబడిన తలాంతుల ప్రకారము ఆయా రీతులుగా ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించు వచ్చారు. మనం ఏం చేస్తే ఫలిస్తామంటే యోహాను సువార్త 15:1 నేను ఎవరి యందు నిలిచిందునో, ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడని. మనం దేవుని యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే తప్ప ఎలాగైతే ఫలించదో, అలాగే మనం దేవుని యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలిస్తాం. అప్పుడు కూడా ఆయన మన దగ్గరకు వస్తాడని లేఖనం చెబుతూ ఉంది. యోసేపు, దానియేలు ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి వారు ఫలించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 1:1-3 చూసినట్లయితే ఏ విధంగా మనం ఫలిస్తామంటే దేవుని ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే ఫలిస్తాం. మనం చేసేదంతా కూడా సఫలం అవుతుంది. విఫలం అవ్వకుండా ఫలించాలి అంటే దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు, దేవునిలాగా నడిచినప్పుడు మనం ఫలిస్తాము. అన్ని విషయాల్లో విస్తరిస్తాం, ఫలిస్తాము, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అభివృద్ధి పొందుతాం. ఉన్న స్థితిలోనే ఉండకుండా దేవుడు మనలను క్రమక్రమంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఏం చేస్తే ఫలిస్తామంటే మత్తయి సువార్త 10:23 దేవుని వాక్యంను విని దాన్ని గ్రహించిన వాడు 30 60 100 ఫలించారంట. దేవుని వాక్యమును విని దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం నడిచిన వారు ఫలించారు. వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందారు. ఆ పై చెప్పిన లేఖనాల్లోని విత్తువాని ఉపమాన భావంలో ఉన్న 3 రకాలైన వ్యక్తులు ఫలించలేదు. దేవుని వాక్యం విని గ్రహించి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచిన వారు ఫలించారు. దేవుడు మనను ఎల్లప్పుడూ కూడా ఫలించాలని, మనం బాగుంటే సంతోషించే దేవుడై ఉన్నాడు. మన నోటి నిండా నవ్వు కలిగజేసే దేవుడై ఉన్నాడు. మనం కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల సమస్యలు ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మనకు దేవుడు తోడై ఉంటే ఏ విషయాల్లో ఫలిస్తామండి, ఏ విషయాల్లో ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నారంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది అన్ని విషయాల్లో ఆశీర్వాదం కనబడుతూ ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ కూడా ఆశీర్వచనమే. శరీర విషయంలో దానియేలు, మోషే, యోసేపు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఫలించినట్లుగా చూస్తూ ఉంటాం. జ్ఞాన విషయాల్లో భక్తులు ఫలించారు. మనమందరం కూడా బైబిల్ చదివినప్పుడు వీరి జీవితాలను మనం చదువుకున్నప్పుడు వీళ్ళు జ్ఞానం విషయంలో ఫలించారు. వీరి జ్ఞానాన్ని చూసి రాజులు, అధికారులు, నాయకులు అందరూ కూడా వీరి ఎదుట మోకరించినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఆర్థిక విషయాల్లో అంటే దావీదు గొర్రెలు కాసేవాడు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కుటుంబ విషయాల్లో చూస్తే యోసేపు వలన ఇశ్రాయేలు కుటుంబము ఆశీర్వదించబడింది. యోసేపు ఫలించడు కొమ్మని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మనం ఫలించాలని, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తే ఫలిస్తామంటే
మరలా చెబుతా ఉన్నాను, నేను ఎవరి యందు నిలిచున్నానో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఫలిస్తావు. వాక్యాన్ని దేవరాత్రం ధ్యానిస్తే ఫలిస్తావు. దేవుని వాక్యాన్ని విని గ్రహించిన వాడు 30, 60, 100 ఫలించారు. అలాంటి ఫలింపు మనకు కావాలని కోరుకుంటే ఈ యొక్క దేవుని మాటలు విని దాని ప్రకారం ధ్యానించి దేవునికి మొరపెడదాం. ఆమేన్.